అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్‌ని హెల్తీగా తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని నైట్ కానీ 2, 3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. బియ్యం అనేవి ఇలా నానితే సరిపోతుందనమాట. అటుకులు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు అటుకులని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద మిక్సీ జార్ తీసుకొని మనం ముందు నానబెట్టిన బియ్యంలోంచి నీళ్లు వంపేసి బియ్యాన్ని వేసుకొని అలానే అటుకులు కూడా నీళ్లు వంపేసి అటుకులను వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన వీడియోలో చూపించిన విధంగా పిండిని పట్టుకోవాలి. పిండి అనేది ఈ మాత్రం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో పోసేసి ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకొని ఒక చిటికెడు వంట సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా వేసి 2 స్పూన్ల పంచదార వేసి ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపామంటే పంచదార అనేది చక్కగా కరిగిపోతుంది. ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా మంచి మంచి సరికొత్తగా చేసే వీడియోస్, తక్కువ టైంలో చేసే స్వీట్స్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిండేమీ నానాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపామంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద పాత పెనం ఏదైనా ఉంటే పెనం పెట్టి పైన గుంత పొంగనాలు వేసే ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క స్పూను నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ పిండిని గ్లాస్లో పోసి వేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పొంగనాల్లాగా వేసుకోవాలి. లేదు అంటే చిట్టి చిట్టి దోశల్లో అయినా లేదంటే ఇడ్లీ పాత్రలో వేసి ఇడ్లీల్లో అయినా వేసివ్వచ్చు. ఎలా వేసినా కానీ ఈ పిండిలో కొబ్బరి తురుము కలిసింది కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళొచ్చిన పిల్లలకి ఏవైనా సరికొత్తగా చేసి పెట్టాలి బియ్యంతో అనుకుంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. కప్ కేక్స్లో తినేస్తారు. ఇందులో స్వీట్ కోసం పంచదార వేసాం కదా, పంచదారకి బదులుగా బెల్లమైనా వాడొచ్చు. బెల్లాన్ని కొంచెం కరిగించి పోసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక వాయి అయితే ఉడికిపోయింది. వీటిని తీసి రెండో వాయి వేద్దాం. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కప్ కేక్స్ కన్నా కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కొబ్బరి కలిసింది కదా, హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.